మీ జుట్టు ఎక్కువగా రాలుతోందా? చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తోందా? అయితే ఈ వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. మన ఇంట్లోనే ఉండే సహజ పదార్థాలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు రాలడాన్ని తగ్గించి తెల్లబడటాన్ని కూడా కంట్రోల్ చేసే అద్భుతమైన చిట్కాలు మీకోసం తీసుకొచ్చాను. ఈ చిన్న చిన్న మార్పులు మీ జుట్టును మళ్లీ బలంగా, నల్లగా, అందంగా మార్చగలవు. 100%. అయితే ఆలస్యం చేయకుండా ఆ చిట్కాలేమిటో ఇప్పుడు చూద్దాం. జుట్టు రాలడం మరియు తెల్లబడటం తగ్గించడానికి సహజమైన ఇంటి చిట్కాలు చాలా ఉపయోగపడతాయి. ప్రతి పాయింట్ను వివరంగా చూద్దాం. 1. కొబ్బరి నూనె ప్లస్ కరివేపాకు. ఎలా ఉపయోగించాలి? కొబ్బరి నూనెలో కరివేపాకులు వేసి మరిగించి చల్లారాక తలకి మసాజ్ చెయ్యాలి. ఎలా పనిచేస్తుంది? కరివేపాకులో ఉన్న విటమిన్లు విటమిన్ బి, ఐరన్ జుట్టు మూలాలను బలపరుస్తాయి. ఇది జుట్టు తెల్లబడడాన్ని తగ్గిస్తుంది మరియు కొత్త జుట్టు పెరగడానికి సహాయం చేస్తుంది. 2. ఉసిరికాయ. ఎలా ఉపయోగించాలి? ఉసిరి పొడి లేదా తాజా ఉసిరిని పేస్ట్ చేసి తలకి పెట్టాలి లేదా ఉసిరి జ్యూస్ తాగాలి. ఎలా పనిచేస్తుంది? ఉసిరి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లను బలపరిచి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఇది సహజంగా జుట్టు నలుపు రంగును కాపాడుతుంది. 3. ఉల్లిపాయ రసం. ఎలా ఉపయోగించాలి? ఉల్లిపాయను గ్రైండ్ చేసి రసం తీసుకుని తలకి రాసి 30 నిమిషాల తర్వాత కడగాలి. ఎలా పనిచేస్తుంది? ఉల్లిపాయలో ఉన్న సల్ఫర్ జుట్టు రూట్స్కి బలమిస్తుంది. ఇది హెయిర్ గ్రోత్ని పెంచి హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. 4. మెంతులు. ఎలా ఉపయోగించాలి? మెంతులు రాత్రంతా నానపెట్టి పేస్ట్ చేసి తలకి అప్లై చేయాలి. ఎలా పనిచేస్తుంది? ఇవి ప్రోటీన్స్ మరియు నికోటినిక్ యాసిడ్ కలిగి ఉంటాయి. జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు మందంగా పెరగడానికి సహాయం చేస్తాయి. 5. ఆలోవెరా. ఎలా ఉపయోగించాలి? ఆలోవెరా జెల్ తీసుకుని తలకు అప్లై చేసి 20-30 నిమిషాల తర్వాత కడగాలి. ఎలా పనిచేస్తుంది? ఇది తల చర్మాన్ని శుభ్రపరిచి డాండ్రఫ్ తగ్గిస్తుంది. జుట్టు వేర్లు బలపడతాయి మరియు జుట్టు రాలడం తగ్గుతుంది. 6. హెన్నా లేదా గోరింటాకు. ఎలా ఉపయోగించాలి? హెన్నా పేస్ట్ చేసి వారానికి ఒకసారి అప్లై చేయాలి. ఎలా పనిచేస్తుంది? ఇది సహజంగా జుట్టుకు రంగు ఇస్తుంది మరియు జుట్టు బలంగా, మెరుగుగా మారుతుంది. తెల్ల జుట్టు తగ్గించడంలో సహాయపడుతుంది. 7. గుడ్డు మాస్క్. ఎలా ఉపయోగించాలి? గుడ్డు తెల్లసొన తలకి రాసి 20 నిమిషాలు తర్వాత కడగాలి. ఎలా పనిచేస్తుంది? గుడ్డులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. జుట్టు బలపడుతుంది మరియు హెయిర్ బ్రేకేజ్ తగ్గుతుంది. 8. తులసి ప్లస్ నీమ్. ఎలా ఉపయోగించాలి? ఈ ఆకులను పేస్ట్ చేసి తలకు రాసుకోవాలి. ఎలా పనిచేస్తుంది? ఇవి యాంటీబ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటాయి. తల చర్మ సమస్యలు తగ్గి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. 9. సరైన ఆహారం. ఏం తినాలి? ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, పళ్ళు. ఎలా పనిచేస్తుంది? విటమిన్లు, ఐరన్, ప్రోటీన్ సరిపడా అందితే జుట్టు బలంగా ఉంటుంది. జుట్టు రాలడం మరియు తెల్లబడటం తగ్గుతుంది. 10. ఒత్తిడి తగ్గించుకోండి. ఎలా చెయ్యాలి? ధ్యానం, యోగా చెయ్యాలి. ఎలా పనిచేస్తుంది? స్ట్రెస్ ఎక్కువైతే హెయిర్ ఫాల్ పెరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ముగింపు. ఈ సహజ చిట్కాలు క్రమం తప్పకుండా పాటిస్తే జుట్టు రాలడం తగ్గి తెల్లబడటం కూడా కంట్రోల్లో ఉంటుంది. కానీ వెంటనే ఫలితం ఆశించకుండా కనీసం 1-2 మంత్స్ క్రమంగా పాటించాలి. ఇవే జుట్టు రాలడం మరియు తెల్లబడటం తగ్గించే సహజమైన ఇంటి చిట్కాలు. ఈ చిట్కాలను మీరు క్రమం తప్పకుండా పాటిస్తే తప్పకుండా మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. మీకు తప్పకుండా సమాధానం చెప్తాను. ధన్యవాదాలు. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం.